అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఏఐబి, ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు ప్రమాద కారణాలపై విచారణ చేపడుతున్నాయి. క్రాష్ సైట్ నుంచి ఆయుధాలు సేకరిస్తున్నారు. అలాగే క్రాష్ సైట్ నుంచి ఆధారాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సేకరిస్తున్నాయి ఫోరెన్సిక్ బృందాలు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిసినట్లుగా అధికారులు నిన్ననే ప్రకటించారు. మృతదేహాల గుర్తింపు, బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. సివిల్ హాస్పిటల్ వద్ద డిఎన్ఏ శాంపుల్ సేకరిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే దాదాపుగా 250 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరించి పరీక్షలు పూర్తి చేశారు. కొన్ని మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కి పెరిగింది. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా నివాస సముదాయంలో ప్రజలు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు 33 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ ప్రమాద ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. డీజీసీఏతో పాటుగా ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరు కానున్నారు. దర్యాప్తు పురోగతిని సమీక్షించడంతో పాటుగా విమానాల భద్రతా ప్రోటోకాల్స్పై కూడా చర్చించనున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దర్యాప్తుకు హైలెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని, ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.